అడ్డాకులలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. సెలవు దొరికిందా మట్టి గోవిందా. అక్రమంగా రాత్రి వేళలో మట్టి తరలింపు, జేసీబీలతో ప్రమాదాలు చేయటం, డబ్బులతో మాఫీ చేయటం, అనుమతులు ఉండవు, అధికారులు పట్టించుకోరు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవటం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇసుకను, మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా హెచ్చరించారు. అయినా జేసీబీ ఓనర్లు పట్టించుకోకుండా మట్టిని దాబాలకు తరలిస్తున్నారు. సెలవు దొరికిందా మట్టి గోవిందా అనే రీతిలో జేసీబీ ఓనర్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా సోలార్ కంపెనీలకు మట్టిని తరలించిన అధికారులు పట్టించుకోలేదు. గత 2 నెలల నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరిట రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా సెలవు దినాలైన 2వ శనివారం, ఆదివారం మట్టిని అక్రమంగా వివిధ ప్రాంతాలకు తరలించారు. ఈ విషయం గురించి తహసీల్దార్కు కొంతమంది ఫిర్యాదు చేసినా అక్రమంగా మట్టిని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక అప్పటి నుంచి నెల రోజుల వరకు మట్టిని తరలించలేదు. గత వారం రోజుల నుంచి అధికారులు కన్నుగప్పి రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మట్టిని తరలించే క్రమంలో ఇటీవల జేసీబీ బైక్ పైన వెళుతున్న వారిని ఢీకొట్టి కొంత దూరం లాక్కొని వెళ్ళగా వెనుక నుంచి బైక్ పై వస్తున్న ఒక వ్యక్తి జేసీబీని ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైవై వెళ్తున్న 2 వ్యక్తులను తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనికి మాఫియా చేయడానికి కొంతమంది నాయకులు, జేసీబీ ఓనర్లు రంగంలోకి దిగి ఒక్కొక్కరికి 1 నుంచి 2 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో రాత్రి సమయంలో ఇండ్ల మధ్యలో నుండి మట్టిని తరలించగా నిద్రాభంగం కలిగినట్లు గంగుల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ప్రకృతి వనరులైన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో, సెలవు దినాలలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించే వారిపై మైనింగ్, రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.